పాత్రల రిఫరెన్స్ గురించి అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. కల్కి సినిమాకి సంబంధించిన పాత్రల గురించిన రిఫరెన్స్లు ఎవరెవరు ఎలాంటి కథలు చెప్పుకుంటున్నారో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కిగా అవతరించేటువంటి ఇతివృత్తాన్ని డైరెక్టర్ నాగశ్విన్ గారు అద్భుతంగా ఆవిష్కరించారు. కల్కి అవతరించడానికి ముందు అంటే 2898 ఏడీలో జరిగేటువంటి పరిణామాలతో ఫిక్షనల్ కథగా ఈ సినిమా సాగుతుంది. ఈ కథకు మహాభారతంలో అశ్వత్థామ క్యారెక్టర్ ని ఎంతో అద్భుతంగా మేళవించి డిజైన్ చేసుకున్నారు. భారతంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాత్రల్లో అశ్వత్థామ ఒకటి. దీనిని బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు పోషిస్తూ ఉండగా నుదుటన మణితో పుట్టినటువంటి ఆయనకు ఆకలి దప్పికలు మరణాలనేవి ఉండవు. ఉత్తర గర్భాన్ని విచ్ఛిత్తి చేసినటువంటి కారణంగానే శ్రీకృష్ణ పరమాత్ముడు శాపం ఇవ్వటంతో శారీరక రోగాలతో బాధపడుతూ కలియుగాంతం వరకు జీవించాల్సి వస్తుంది అశ్వత్థామ. కల్కి అవతార ఆవిర్భావానికి అశ్వత్థామ సహాయం ఏ విధంగా చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఎంత ఆసక్తిగా చూపించబోతున్నారు అనేటువంటిదే కథనం. గర్భిణి అయినటువంటి దీపిక పడుకునే క్యారెక్టర్ ను కాపాడటం కోసమని చెప్పి అశ్వత్థామ పోరాటం చేస్తున్నాడు అన్నది మరి ప్రమోషనల్ వీడియోస్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటిది. మరి భైరవుడి కథ ఏంటంటారు?